కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరూ తప్పనిసరిగా చేసేటటువంటి నోములు, ఐదో తనాన్ని పెంచేటటువంటి మంగళగౌరి వ్రతాన్ని ఈనాటిలాగా ఇనప పాత్రలలో ఇవ్వడం పనికి రాదు. ఛాయాచిత్రంలోనో విగ్రహంలోనో ఉన్నటువంటి మంగళగౌరి మనం పెట్టేటటువంటి పండు తింటుందా అండి? ప్రధానంగా నివేదన చేయవలసిన పదార్థాలు ఏమిటంటే శ్రావణమాసం అనగానే ముందుగా గుర్తొచ్చేది శ్రావణ మంగళవారం నోములు. తప్పనిసరిగా తెలుగునాట పెళ్ళైనటువంటి ఆడపిల్లలందరూ, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరూ తప్పనిసరిగా చేసేటటువంటి నోములు శ్రావణ మంగళవారాలు. ఈ శ్రావణ మంగళవారం నోములు గనక నోచినట్టయితే ఐదోతనం ఎక్కువ ఉంటుందని, దానివల్ల భర్త ఎక్కువ కాలం జీవించి ఉంటాడని, అందువల్ల ఆడపిల్లలు ఈ వ్రతం చేయాలని, ఈ నోము చేయాలని చెప్తూ ఉంటారు. తన కొడుకు ఎక్కువ కాలం జీవించి ఉండడానికి కోడలు పూజ చేస్తుంటే ఏ అత్తగారు మామగారు కాదంటారండి, వాళ్ళు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. నిజానికి మాంగళ్య రక్షణ చేసేది సర్వమంగళ మాంగళ్య అయినటువంటి గౌరీదేవి. అందుకే పెళ్లిలో కూడా పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత కళ్యాణ మండపం మీద పీటల మీదకి వెళ్ళే లోపు గౌరీ పూజ చేస్తుంది. ఆ గౌరీ పూజ కారణంగా పార్వతీదేవి ఐదో తనాన్ని కాపాడుతుంది అనేటటువంటి విశ్వాసం. అంతేకాదండి, ఆడవాళ్ళు చేసే పూజల్లో చాలా వరకు గౌరీ పేరుతోనే ఉంటాయి. మీరు ఏది చెప్పండి, కైలాస గౌరీ, లేనైతే ఏదో చిక్కుళ్ళ గౌరీ, వెలగ గౌరీ, ఇంకా చెప్పకండి, ఏ వ్రతం చేసినా దానికి గౌరీ అన్నటువంటి పేరుని చేర్చడం జరుగుతుంది. అటువంటిది సర్వ మంగళాలని ఇచ్చి ఐదో తనాన్ని పెంచేటటువంటి మంగళగౌరీ వ్రతాన్ని పెళ్ళైన కొత్తల్లో మొదటి 5 సంవత్సరాలు ఆడపిల్లలందరూ నోచుకుంటూ ఉంటారు. సాధారణంగా ఆషాఢమాసం అంతా అత్తవారింట్లో ఉండకుండా పుట్టింట్లో ఉంటూ ఉంటారు. ఏదో కొన్ని కారణాలుగా మన వాళ్ళు చెప్తూ ఉంటారేమనంటే అత్తాకోడళ్ళు లేక అత్త అల్లుళ్ళు ఒక గడప దాటకూడదని. కనుక అబ్బాయి ఏమో అత్తగారింటికి వెళ్ళడు, అమ్మాయి అత్తగారింటికి రాదు, ఈయనిక్కడ ఆవిడక్కడ ఉండడం జరుగుతుంది. అయిన తర్వాత శ్రావణమాసం రాగానే ఎక్కువగా అత్తవారింటికి వచ్చి మంగళగౌరి వ్రతాలు చేసుకోవడం తరచుగా కనపడుతుంది. కానీ కొంతమంది ఈ వ్రతాలు నోములు అన్నీ ఆడపిల్లల చేత పుట్టింటి వాళ్ళే చేయించాలి అని నువ్వు పుట్టింటికి వెళ్ళి నోచుకోమంటారు, అక్కడ నోచుకోవచ్చు. ఎక్కడైనా మొత్తానికి ఈ వ్రతం ఆడపిల్ల పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి మొదలుపెట్టి 5 సంవత్సరాలు నోచుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పెళ్ళికి ముందే ఇంట్లో అక్కయ్యలో లేక అన్న భార్యలో ఎవరో వదినలో నోచుకుంటూ ఉంటే వాళ్ళతో పాటు ఉత్సాహంగా చిన్నతనంలోనే కన్నెగౌరి అని చెప్పి మొదలుపెట్టి నోస్తారు. అలా నోస్తే 5 ఏళ్ళు నొయ్యకూడదు వాళ్ళు. 4 ఏళ్ళు నోచుకున్న తర్వాత ఆగి పెళ్ళయిన తర్వాత 5వ సంవత్సరం నోచుకోవాలి. ఆ తర్వాత ఉద్యాపన కూడా పెళ్ళయిన తర్వాతే చేసుకోవాలి. అయితే దీనికి ఉద్యాపన ఉంది. ఈ ఉద్యాపన ఏం చెప్తారంటే 5 సంవత్సరాలు అయిన తర్వాత ఉద్యాపన చేసుకోవచ్చు, కానీ పట్టిన సంవత్సరం ఉద్యాపన చేసుకుంటే శ్రేష్టం అని చెప్తారు. ఈ ఉద్యాపన మిగిలినటువంటి వ్రతాల కన్నా మంగళగౌరి వ్రతానికి చేసే ఉద్యాపన చాలా విశిష్టంగా కనపడుతుంది. ఎవరికి ఇస్తారు ఈ వాయనం అంటే కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయికి ఇస్తారు, కొత్త పెళ్లి కూతురికి ఇస్తారు. ఈ కొత్త పెళ్లి కూతురికి ఒక కుండలో 33 అని కొంతమంది అంటారు, 13 అని కొంతమంది అంటారు, 13 జోళ్ళు అంటే జతలు అంటే 26, లేదా 33 అంటే 66 అరిసెలని ఒక కొత్త కుండలో పెట్టి దాని మీద కొత్త రవికెల బట్ట వాసన కట్టి దాని మీద ఆ రవికెల బట్ట మీద తాంబూలంలో మంగళసూత్రాలు, మట్టెలు, నల్లపూసలు, ఇంకా మంగళ ద్రవ్యాలైనటువంటి పసుపు, కుంకుమ, చందనము, గాజులు, కుంకుమ భరిణ, పసుపు భరిణ, దీన్ని కోవలంటారు. వీటన్నిటినీ ఇచ్చి పెళ్లి కూతురికి వాయనంగా ఇస్తారు. ఇదే దానికి ఉన్నటువంటి ఉద్యాపన. అయితే ఇది ఎక్కువ మంది ఇది పాటిస్తూ ఉన్న కొన్ని గ్రంథాల్లో ఎలా ఉంటుందంటే 5 సంవత్సరాలు వ్రతం చేసుకున్నాక
5వ సంవత్సరంలో మంగళవారం నాడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా గౌరీదేవిని పూజ చేసుకుని రాత్రి ఉపవసించి ఆ రాత్రి మంటపారాధన చేసి ఆ మంటపం అంటే దేవతలను ఆవాహన చేయడానికి పనికొచ్చేటటువంటి వేదిక అనమాట. ఆ మంటపం మీద ఉమామహేశ్వరులని, శచీపురంధరులని, బ్రహ్మని, సరస్వతిని, సావిత్రిని, సప్తమాతృకలని, కుమారస్వామిని, లక్ష్మీనారాయణులని, ఇంకా ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆవాహన చేసి జాముకి పూజ చేస్తూ ఉండాలి నిద్రపోకుండా. తెల్లవారిన తర్వాత భార్యాభర్తలు యథాప్రకారంగా నిత్య నైమిత్తిక క్రియలు అంటే స్నానాధికాలు నిర్వర్తించి ఇంట్లో నిత్యం చేసేటటువంటి పూజలన్నీ చేసుకుని ఆ తరువాత హోమం చేసి జీలకర్ర మొదలైనటువంటి బెల్లము, బియ్యము మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలతో హోమం చేసిన తర్వాత 16 వెదురు బుట్టలలో వాయినాలు 16 మంది బ్రాహ్మణులకి బట్టలు పెట్టి ఇవ్వాలి అని చెప్తారు. ఎందుకనో కానీ ఇది కొంచెం కష్టంగా కనిపించే విషయం అనుకుంటా. అందుకని పెళ్లి కూతురికి వాయనం ఇవ్వడంతోనే ఉద్యాపన చేసుకోవడం మనకి తరచుగా కనపడుతూ ఉంటుంది. ఇది ఎట్లా చేసుకుంటారు అంటే పెళ్ళైన సంవత్సరం మొదటి సంవత్సరం 5 మంది ముత్తైదులు, అలాగే కట్టే తోరాలకి 5 పోగులు 5 ముడులు, వాయినాలు ఇవ్వడం కూడా 5 మందికి వాయినాలు ఇవ్వడం ఇలా ఉంటుంది. రెండో సంవత్సరం 5 × 2 10 పోగుల తోరాలు, 10 ముడులు, 10 మంది ముత్తైదులు, పెట్టే జ్యోతులు కూడా 10. అలాగే మూడో సంవత్సరం 15, 4వ సంవత్సరం 20, 5వ సంవత్సరం 25 ఉంటాయి కొంతమందికి ఎన్నేళ్ళు పోయినా 5 ఉండే సంప్రదాయం ఉంది. సరే, ఇలా ఉంటే ఏం చెయ్యాలి? ముందు రోజంతా చక్కగా రేపు వ్రతం చేసుకుంటామని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని శుచిగా ఉండి ఆనాడు బ్రహ్మచర్యం పాటించి ఆ మర్నాడు ఉదయమే చక్కగా నిత్య నైమిత్తిక క్రియలంటే స్నానాధికాలు, నిత్యం ఇంట్లో దేవుడికి చేసుకునే పూజలు ఇవన్నీ చేశాక వ్రతాలు ఏం చేసినా గుర్తుపెట్టుకోవాలండి, మనం నిత్యం చేసే పూజ చేసిన తర్వాత చేస్తారు. ఇవన్నీ ప్రతిరోజు చేసేది కాక అధికంగా చేసేది కనుక అక్కడ అలికి ముగ్గులు పెట్టినటువంటి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టిన ప్రదేశం అంటారు. ఈ రోజుల్లో మనకు ఆవు పేడలు అలకడాలు ఉండవు గనక చక్కగా కడిగి మంచి బియ్యపు పిండితో పద్మాల ముగ్గులు పెట్టి దాని మీద ఒక పీట వేసి ఆ పీట మీద బియ్యం పోసి బియ్యం మీద కలశం పెట్టి కలశంలో కొబ్బరికాయ పెట్టి పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదండి, ఇంతది చేసేటటువంటి అలవాటు మాకు లేదు అంటే పసుపు గౌరీదేవిని పక్కనే పసుపుతో గణపతిని చేసి వారికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత శక్తి మేరకు అష్టోత్తరాలు కావచ్చు, సహస్రనామాలు కావచ్చు, వాళ్ళకు ఉన్నంత శక్తి బట్టి చేస్తారు. చేసిన తర్వాత ప్రధానంగా నివేదన చేయవలసిన పదార్థాలు ఏమిటంటే పానకం, వడపప్పు, చలిమిడి, అరటిపళ్ళు, కొబ్బరికాయ. ఇవి అందుబాటులో అందరికీ ఉండేవే. ఇవి ఖరీదైనటువంటివి. అయ్యో మాకంత ధనం లేదు, ఇవన్నీ మేము తెచ్చిపెట్టుకోలేము అనుకునేటటువంటి భయపడవలసినవి కావండి. వంటింట్లో 2 పూట్ల కడుపు నిండా అన్నం తినే వాళ్ళందరికీ అందుబాటులో ఉండే వస్తువులు ఇవి మాత్రం ప్రధానం. ఇంకా కొంచెం ఉన్నట్టయితే ఆవు పాలతో చేసినటువంటి బెల్లం వేసి చేసిన బియ్యపు పరమాన్నం, ఇది ప్రధానంగా ఉండాల్సింది. ఈ తర్వాత పూజ చేసి ఈ నివేదన చేసిన తర్వాత ఈ చలిమిడి మరి కాస్త ఎక్కువ చేసి ఆ చలిమిడితోనే మొదటి సంవత్సరం 5, రెండో సంవత్సరం 10 అలా పెంచుకుంటూ ఒత్తులు ప్రమిదలు చేస్తారు. ఆ ప్రమిదల్లో ఆవు నేతితో తడిపినటువంటి పమిడి పత్తి ఒత్తులు వేస్తారు. వేసి వెలిగించి ఈ కట్టినటువంటి తోరాలు 5 పోగులు 5 ముడులతో కట్టినటువంటి తోరాన్ని ఒకటి అమ్మవారికి వాయనం మీద వేసి, మరొకటి తన చేతికి కట్టుకుని, మరొకటి ముత్తైదుకి ఇవ్వడానికి పెట్టి, ఇంకొకటి కత్తికి కానీ లేక అట్లకాడకి కానీ చుట్టి దానికి కొద్దిగా ఆవు నెయ్యి పూసి ఆ తరువాత కథ చెప్పుకుంటూ కాటిక పడతారు. ఈ అట్లకాడ కానీ లేక కత్తి కానీ ఇనపదై ఉండాలి, కానీ వేరే లోహంతో చేసింది కాకూడదు. ఇలా కాటుక పట్టి ఆ కథ చెప్పుకుంటూ కాటుక పట్టడం పూర్తయిన తర్వాత అప్పుడు ఈ వాయనాన్ని అమ్మవారికి ఒకటి, తర్వాత ముత్తైదుకు ఒకటి అట్టే పెడతారు. ఈ వాయనాలు కూడా ఎందులో ఇస్తారంటే వెదురు బుట్టల్లో ఇస్తారు. ఈనాటిలాగా ఇనప పాత్రలలో ఇవ్వడం పనికి రాదు. శక్తి ఉందా వెండి కానీ బంగారం కానీ లేదా కనీసం కంచు కానీ ఇవ్వాలి. లేదంటే వెదురు బుట్ట చాలు. ఆ వెదురు బుట్టలో నానబోసినటువంటి శనగల మీద తాంబూలం, ఆ తాంబూలంలో కొద్దిగా ఒక్కొక్క చలిమిడి ఉండ పెట్టి దాని మీద తోరం వేసి
ఒకటి అమ్మవారికి మొత్తం బుట్టెడు కొద్దిగా తీసి ఆ తరువాత ముత్తైదువుకి ఇవ్వడానికి పక్కన పెడతారు. అసలు విశేషమంతా ఈ కథలో ఉందండి. పూజా విధానానికన్నా విశేషమంతా కథలో ఉంది. ఈ కథ కూడా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ కాటుక పట్టినటువంటిది కాటుక తాను కంటికి పెట్టుకున్న తరువాత ఒక ముత్తైదువని సాక్షాత్తు ఆ మంగళగౌరీదేవిగా భావించి కూర్చోబెట్టి పూజ చేస్తారు. అంటే ఛాయాచిత్రంలోనో విగ్రహంలోనో ఉన్నటువంటి మంగళగౌరి మనం పెట్టేటటువంటి పండు తింటుందా అండి? మనం ఇచ్చి పసుపు రాస్తే ఆవిడ కాలికి ఎక్కడ రాస్తాం? ఆవిడ తయారు చేసి పెట్టిందే మనం ఒక పసుపు ముద్దగా తయారు చేసి పెట్టాం. మనం పెట్టేటటువంటి పువ్వు ఆవిడికి తల మీద పడుతుందా? ఆవిడ ఆకారం ఎంత? అసలేమో బ్రహ్మాండం అంతా నిండుంది, ఇక్కడ మనమేమో చిన్న పసుపు ముద్దలో పెట్టాం. ఒక పువ్వు ఎలా పెడతాం ఆవిడికి? అదంతా చెయ్యాలి అంటే ఒక ముత్తైదువుని పిలిచి ఆవిని సాక్షాత్తు మంగళగౌరిగా భావించి పసుపు పూసి బొట్టు పెట్టి చందనం రాసి పువ్వులు ఇచ్చి అధాంగ పూజ చేస్తారంటే పాదాలకి, చీలమండలకి, జానువులకి, మొత్తం శరీరంలో అమ్మవారికి ఎలా పూజ చేస్తామో అలాంటి అధాంగ పూజ చేసి ఆవిడకి ఈ తాంబూలం ఇచ్చి భోజనం పెట్టి ఆవిడ దగ్గర ఆశీర్వచనం తీసుకున్నాక వీళ్ళు భోజనం చేస్తారు. ఇదంతా సాక్షాత్తు సాటి మనిషిని మంగళగౌరిగా మనం ప్రార్థిస్తున్నామని ఎట్లా తెలుస్తుందంటే, సంస్కృతంలో చెప్తే ఎంతమందికి తెలుస్తుంది? అందుకని ఈ వ్రతాల్లో అచ్చతెనుగులో చెప్తారు. ఎవరు నా వాయనం అందుకున్నవారు అని పూజ చేసిన ఆవిడ అడిగితే పుచ్చుకున్న ఆవిడ చెప్తుంది, నేనే సాక్షాత్తు మంగళగౌరిని, శ్రావణ మంగళగౌరీదేవిని అంటుంది. 3 సార్లు అనిపిస్తారు. అయ్యాక ఈవిడేమంటుంది? కోరితి వరం అంటుంది పూజ చేసిన ఆవిడ. ఆవిడేమో ఇస్తిని వరం అంటుంది. అంటే ఈ మాటలు మొత్తంలో కూడా మన పక్కింటి ఆవిడ కాదు ఈవిడ, ఈ ముత్తైదువు కాదు, ఎవరు సాక్షాత్తుగా ఆ మంగళగౌరి నా వాయినాన్ని అందుకుంది అనేటటువంటి తృప్తి ఈవిడికి కలుగుతుంది. అలాగే నన్ను ఇలా పిలిచింది అనే సుహృద్భావం ఆవిడికి కలుగుతుంది. ఇది పూజా విధానం. ఇంకా కథలో ఉన్న విశేషాలని తరువాతి భాగంలో చెప్పుకుందాం. స్వస్తి.